తిరు మూడోది ఈ రెండిటికన్నా భయంకరమైంది. నేను 25 ఏళ్ల క్రితం చేసింది ఇప్పుడు నన్ను వేటాడటానికి వచ్చింది. చెప్పరా, ఎక్కడున్నారు? పారవా ఎక్కడా? పారవానా? నీ భర్తను అనుకున్నట్టు మన్నారువాడు కాదు. మరి ఖాన్ సార్ చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు కట్టించానో తెలుసా? నా దగ్గర మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ బిగ్గెస్ట్ ఆర్మీ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? వాళ్ళల్లో ఒక్కరైనా బతుకుంటారనే భయం నాకు ఇప్పుడు ఉంది. ఎవరు? సౌర్యాంగులు. పారవా శౌర్యంగానా? రోజు మా అమ్మలు నాన్నలు బలవుతున్న మమ్మల్ని ఎలా దాచిపెట్టారో తెలుసా? Wait. What? ఖాన్ సార్ బలహీనమవ్వడానికి వాళ్లల్లో వాళ్లకి గొడవలు పెట్టి సరైన సమయం కోసం 25 ఏళ్లుగా శౌర్యంగ సైన్యం ఎదురు చూసింది. ఆ నొప్పి ఇప్పటికీ ఉంది. మేము ఇంతవరకు దాక్కుని బ్రతికాం, పేర్లు మార్చుకున్నాం, గుర్తు మార్చుకున్నాం ఈ రోజు కోసం. అతన్ని ప్రక్షమిస్తారు. ఎవరిని? మీ కొడుకుని. ఈ రోజు రాత్రి కల్లా మీ శత్రువుని మీరు చంపకపోతే నిబంధన నారంగ్ రాజమన్నారికి ఎదురెళ్ళాలి. వారు దాన్ని చంపేయాలి. మా దేవుడి తలే తీసేశావు. ఈ కుర్చీతో పాటు నిన్ను కూడా తగలబెట్టడానికి అక్కడ ప్రతి శౌర్యంగా సిద్ధంగా ఉన్నాడు. ఒక్కడు తప్ప. నీకు దారా గుర్తున్నాడు కదా? మా నాయకుడు 25 ఏళ్ల ముందు ఆయనే కుర్చీలో కూర్చోవాల్సింది. ఆయన్ని చంపావు. అయితే తన కొడుకు బ్రతికే ఉన్నాడు. ఆ రాత్రి నీ కొడుకు వరద ధారా కొడుకుని కాపాడి ఖాన్ సార్ నుంచి బయటికి పంపించాడు. మీరు ఇక్కడ ఉండకూడదు, వెంటనే బయలుదేరాలి. కడియం ఎందుకురా విసిరేశావు? ఎందుకు విసిరేశావు? ఇన్ని సంవత్సరాలుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నాం. తనే తిరిగి వచ్చాడు. వరద గేట్లో తన ఆర్మీని రిజిస్టర్ చేయించాడు. ఒక్కడేనా? ఖాన్ సార్లు అడుగు పెట్టినప్పటి నుంచి వాడొక్కడే ఏం చేశాడో చూశారు కదా. విష్ణుని చంపేశారు. వాడేనా మా నాయకుడు? ఆర్మీని రెడీ చేసుకుంటాను నాన్న. వీడు శౌర్యంగానా? Wait. I need a drink.
మందుందా? మన మన్నార్ ఆర్మీని గేటు దగ్గరే కాదు మొత్తం కాన్సార్ లో హై అలర్ట్ లో ఉండమనండి. ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగులబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవా అదే కుర్చీని వర్దాకిస్తానని మాటిచ్చాడు. కానీ దాని మీద కూర్చునే హక్కు దేవాది. దేవాకి విషయం తెలుసా? తెలిస్తే కొడుకు కూడా మిగలకూడదు. చిన్నప్పుడు వాడికి ఏ పేరు పెట్టావని అడిగావు కదా, సలార్.